ఇది భగవద్గీత, భారతీయుల పవిత్ర గ్రంథం. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరు అన్నదమ్ములు. ఈ పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డివాడు, న్యాయంలో కూడా గుడ్డివాడు. పాండురాజు చనిపోయాడు. పాండురాజు కుమారులు పాండవులు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. తన పుత్రులు మాత్రమే కురువంశీయులు అని పాండురాజు సంతానాన్ని కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుడే కుటుంబానికి వేరుపరిచాడు. ధర్మం విషయంలో ధృతరాష్ట్రుడు పుత్రులు కూడా ధృతరాష్ట్రుడితో సమానంగా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల పిల్లల మధ్య శత్రుత్వం వలన వేదకాలంలో స్వర్గలోక వాసులతో యజ్ఞము నిర్వహింపబడిన ప్రదేశం కురుక్షేత్రమైన క్షేత్రంలో యుద్ధానికి ఇరు సైన్యం వారు బారులు తీరి ఉన్నారు. ఆ పవిత్ర స్థల ప్రభావం గురించి ధృతరాష్ట్రుడు భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే పాండుకుమారులు ధర్మాత్ములు. ఈ క్షేత్రం వారికి అనుకూలంగా ఉంటుందని అతని నమ్మకం. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో దుర్యోధనాదులు ఓడిపోతారని, ధర్మాత్ములైన పాండురాజు కుమారులు పాండవులకి విజయం వర్తిస్తుందని దుర్యోధనుడికి తెలుసు. అయినను అతని కుమారులు పాండవులతో సంధి కోరుకోరని కూడా తెలుసు. అందుకు తన కార్యదర్శి అయిన అక్కడ ఏం జరుగుతుంది అని ధర్మక్షేత్రంలో గురించి అక్కడ ఏం జరుగుతుందో వివరించమని తన కార్యదర్శి అయిన సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. సంజయుడు వ్యాసుదేవుని శిష్యుడు. వ్యాసుని దయ వలన కురుక్షేత్ర రంగాన్ని ఎక్కడిని వీక్షించగలడు. ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత సంజయ. సంజయ, ధర్మభూమియగు కురుక్షేత్రం నందు యుద్ధమునందు అభిలాష గల నా కుమారులు పాండుపుత్రులను కలిసి ఉన్నారు కదా, అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సంజయుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ధృతరాష్ట్రుడితో, దృష్ట్వా తు పాండవా అనేకం వ్యూఢం దుర్యోధనః తథా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్. సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. అప్పుడు ఆ సమయన వ్యూహబద్ధముగా దట్టముగానున్న పాండవుల సేనను చూడగానే రాజైన దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. పస్వయేతాం పాండుపుత్రాణం ఆచార్య మహీతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత.
గురుదేవా, బుద్ధిమంతుడును నీ శిష్యుడైన ద్రుపదరాజ పుత్రుడగు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా తీర్చబడిన పాండవుల గొప్పదైన సేనని చూడండి అని చెప్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అత్ర సూరాహు మహాయిషు ఆసాహు భీమ అర్జున సమాహు యుధి యుధానాహు విరాట చ ద్రుపద చ మహారథ. ఇక్కడ ఈ పాండవ సేనలో యుద్ధమున భీమార్జునులతో సమానమైన గొప్ప విలుకాండ్రు వీరులు అయిన సాత్యకి, విరాటరాజును, మహారథుడైన ద్రుపదుడును ఉన్నారు. దృష్టకేతుః చేకితానః కాశీరాజः చ వీర్యవాన్ పురజిత్ కుంతీభోజः చ సభ్యః చ నరపుంగవః. శిశుపాలుని కుమారుడు చేకితానుడు, శిశుపాలుని కుమారుడు దృష్టకేతు, చేకితానుడు, వీరుడైన కాశీరాజును, పురజిత్ కుంతీభోజుడును,